Congratulations to Volga Video for 18 million subscribers. ఏందమ్మా పొద్దుటాల 7ంటికే వచ్చావు? రిజిస్ట్రార్ గారే 10ంటికి వస్తారు. ఇవాళ పొద్దున్న 10-10:30 మధ్యన ఓ పెళ్ళి, తర్వాత మధ్యాహ్నం 2-4 మధ్యన ఓ పెళ్ళి ఉంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి నీ దయ్య ఉంటుంది. అంతవరకు ఏంటి నిలబడతావా? అదే ఆయన వస్తా అన్నారు. సరే అమ్మా, కాసేపట్లో ఎండ వచ్చేద్ది. ఆ లోపల చెట్టు కిందకి నిలబడమ్మా. అయ్యయ్యో, ఏమా నేను మరి అబ్బాయి రాలేదా? అమ్మా, ఈ కాలంలో 30 మంది కుర్రాళ్ళకి ప్రేమించానని పెళ్తాం చెప్పడానికి భయం. చెప్పారే అనుకుందాం, అది ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి దాకా తీసుకురావడానికి భయం. పోనీ ఒకవేళ పెళ్లి దాకా తీసుకొచ్చారే అనుకుందాం, పెళ్ళయ్యాక పిల్లని జీవితాంతం వరకు ఎట్టా పోషించాలో తెలవక భయం. ఎక్కువగా ఉంది ఈ 3 రకాలేనమ్మా, కానీ ఎప్పటికీ ఏం మీరిపోలేదు. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పినట్టు ఫేర్వెల్ పార్టీకి పోయాను, ఫ్రెండ్ ఇంట్లో లేట్ అయిపోయింది, బర్త్డే పార్టీ అని ఏదో ఒక సాగు చెప్పి గప్సుపుగా ఇంటికి పోయి కూసో. ఆ దేవుడికి కూడా తెలవదు. ఇంట్లో పెద్దోళ్ళు చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, నీ జీవితం సుఖంగా ఉంటది. వస్తానమ్మా. వా డార్లింగ్, పొద్దున కృష్ణ ఫోన్ చేశాడు, మీ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ గేట్కి యువతలు నిలబడుందని. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావని ఊహించాను. సరే రావచ్చు కారు. ఏ పాట వింటావురా? సారీ నాన్న. వై సారీ డార్లింగ్? లేదు నాన్న, ఈ ఐడియా ఇచ్చింది నువ్వే, కానీ నేను నీతో కూడా చెప్పలేదు. ఎందుకు మొహం అలా ఉమ్మని పెట్టుకున్నావు? ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళొద్దు, ఇంట్రెస్టింగ్గా ఓ పని చేద్దామా? ఎవరమ్మా నువ్వు? సూర్య ఎక్కడ? ఎవరు నువ్వు? సూర్య అని పిలవండి. సూర్య! సూర్య! సూర్య సూర్య అంటే వచ్చేస్తాడా? వాడు ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంకుల్ ప్లీజ్, దయచేసి వెళ్ళకూడని చేయకండి. నిజమేనమ్మా నేను చెప్పింది, వాడు వెళ్ళిపోయాడు. నిద్ర వస్తుంది, వెళ్ళిరమ్మా. ఇలా చూడు, నీకు నమ్మకం లేకపోతే తెల్లారిగానే స్టేషన్కి వచ్చాయి, నీకు తోడు ఓ కానిస్టేబుల్ ఇచ్చి పంపుతాను. తిన్నగా ఎయిర్పోర్ట్కి పో. మేనిఫెస్టోలో చూడు, అందులో యూఎస్ వెళ్ళిన వాళ్ళ లిస్టులో సూర్య సన్న బలరామూర్తి అన్న పేరు లేదే అనుకో, వచ్చి నన్ను అడుగు, ఓ కంప్లైంట్ ఇవ్వు, స్వయంగా నేనే వెతికి కనిపెట్టి చెప్తాను. గుడ్ నైట్, ఇక నువ్వు వెళ్ళచ్చు. లేకుండా ఇంటి దాకా వస్తుంటా. యూఎస్ ఏమన్నా వెళ్ళలేనంత దూరమా? సహజంగా అమ్మాయిని వెతుక్కుంటూ అబ్బాయి వెళ్తాడు. ఫస్ట్ టైం అబ్బాయిని వెతుక్కుంటూ అమ్మాయి తండ్రి వెళ్ళబోతున్నాడు. కమాన్ డార్లింగ్, కమాన్.
రెజీ, నేను నమ్మను నాన్న. తను వెళ్ళిపోయాడంటే నమ్మను. నాతో చెప్పకుండా తను వెళ్ళిపోయాడంటే నేను నమ్మను. సరే నువ్వు ఏడవకు. హలో, మురళి, ఎక్కడ? ఎయిర్పోర్ట్లో ఉన్నావా? ఏం లేదు, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇవాళ ఉదయం యూఎస్ వెళ్ళిన ఎయిర్లైన్స్ కొంచెం చెక్ చేసి సూర్య సన్ ఆఫ్ బలరాం మూర్తిని ఎవరైనా వెళ్ళారేమో చూసి చెప్తావా? థ్యాంక్స్. నిజం చెప్తున్నాను, అతను మాత్రం వెళ్ళి ఉండడు. ఖచ్చితంగా చెప్పగలను. తను వెళ్ళిపోయి ఉండడు. వాళ్ళ నాన్నే తన్ని బెదిరించి. సరే వదిలేరా. చెప్పు మురళి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మురళి. వెళ్ళిపోలేదు కదా? చెప్పు, సూర్య వెళ్ళిపోలేదు కదా? చెప్పవే. వెళ్ళిపోయాడ్రా. దయచేసి అడుగు రచన, ప్లీజ్. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అడవలేదు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది రచన. వద్దు నాన్న, ఏడవద్దు నాన్న, ఏడవద్దు. దయచేసి నువ్వు ఏడవద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ ఏడవద్దు నాన్న. చూడు, నేను ఏడవట్లా. ఓ పని చేద్దాం, నువ్వెంత దూరం వెళ్ళాలనుకుంటావో అలా కారులో వెళ్తూనే ఉందాం. మన ఇద్దరికి తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనిపిస్తుందో అప్పుడే ఇంటికి వెళ్దాం. నాన్న, నాన్న, నాన్న. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది రజీనా. సిస్టర్, కంటిన్యూ ది డ్రిప్స్ ఫర్ సమ్ మోర్ టైం. ఎస్ డాక్టర్. స్కాన్ ఇమిడియట్ గా కార్డియాలజీకి ఓకే పంపించు. డాక్టర్. వాళ్ళు ఎవరైనా వచ్చారా? వారి డాక్టర్ వచ్చారు. ఓహో, వీరా. చూడమ్మా, వెరీ ఫస్ట్ కార్డియాక్ అటాక్. ఒక మైనర్ సర్జరీ చేశాం. మరో 10 రోజుల్లో వారిని జనరల్ వార్డుకి మూవ్ చేస్తాం. హీ స్టేబుల్. హలో రెజీనా, నేను అయ్యప్పని మాట్లాడుతున్నాను. అయ్యప్ప, సూర్య గురించి ఏమన్నా తెలిసిందా? ఇప్పుడు మీ నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడు నాన్నకు పర్వాలేదు, రూమ్కి షిఫ్ట్ చేశారు. రెజీనా, సూర్య యుఎస్ క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. ఎక్స్క్యూజ్ మీ.
You have 5 rupees change? ఒక్క నిమిషం. చెప్పండి అయ్యప్ప, ఇందాక సరిగ్గా వినలా. సూర్య క్యాంప్లో సూర్య క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.